హాయ్ గైస్, జస్ట్ ఇందాకే సరిపోదా శనివారం మూవీ చూసి వచ్చా. ఆల్రెడీ చాలా రివ్యూస్ వచ్చేసాయి. నేను షార్ట్ గా చెప్పడానికి ట్రై చేస్తా. మెయిన్ గా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇందులో డాన్స్ నంబర్స్ లేవు. ఇది పక్కా కమర్షియల్ మూవీనే, అయినా కూడా డాన్స్ నంబర్స్ లేవు. అంటే హీరో విలన్ గాని కొట్టగానే కట్టు సాంగ్ అలాంటివి ఏం లేవు. స్క్రీన్ ప్లేని ఎక్కడ డివైడ్ చేయకుండా బాగా తీశారు. అన్నెసెసరీ సాంగ్స్ అయితే పెట్టలేదు. ఇది నాకు బాగా నచ్చింది. పక్కా కమర్షియల్ సినిమానే, స్క్రీన్ ప్లే కొంచెం డిఫరెంట్ గా ఉంటది అంతే. స్టోరీ కూడా రొటీన్ స్టోరీనే, కొత్తగా చెప్పడానికి ట్రై చేశారు. అక్కడక్కడ లాజిక్స్ కూడా పక్కన పెట్టేయాలి. నాని, జేక్స్ బిజాయ్, ఎస్జే సూర్య, వివేక్ కాత్రయ్య ఫుల్ గా డ్యూటీ చేశారు గైస్. ఎస్పెషల్లీ ఎస్జే సూర్య మాత్రం కుమ్మేశాడు. అసలు ఏమన్నా పర్ఫార్మెన్సా, నాకు చాలా చాలా బాగా నచ్చింది ఆయన క్యారెక్టర్. మానాడు మూవీలో అన్నయ్య అన్నయ్య అనే ఒక డైలాగ్ ఉంది కదా, చాలా ఫేమస్ డైలాగ్. అలాంటిది ఇందులో కూడా పెట్టారు. థియేటర్ మొత్తం ఫుల్ గా నవ్వుకున్నారు గైస్. ఆ సీన్స్ చాలా హిలేరియస్ గా ఉన్నాయి. నాకు కూడా బాగా నవ్వొచ్చింది. నాని ఇంట్రొడక్షన్ ఫైట్, ఇంటర్వెల్ బ్యాంగ్, సెకండ్ హాఫ్ లో పబ్ లో వచ్చే ఫైట్, ఇవి మెయిన్ హైలైట్స్. అండ్ ఎస్పెషల్లీ జేక్స్ బిజాయ్ అయితే ఫుల్ గా డ్యూటీ చేశాడు. థియేటర్ లో ఫైట్స్ వచ్చినప్పుడు బీజిఎం అయితే ర్యాంప్, అసలు మామూలుగా లేదు. దొమ్మలు ఎదురుతాయి. మదర్ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఆ సెంటిమెంట్ కి ఇచ్చిన రీజనింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ తర్వాత కొంచెం లాగ్ అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా సేమ్ అలానే అనిపిస్తుంది. మెయిన్ గా లాజిక్స్ చూస్తే అరే ఏంట్రా ఇది ఇలా పెట్టేశాడు అనిపిస్తుంది. బట్ లాజిక్స్ గిజిక్స్ అన్ని పక్కన పెట్టి చూస్తే ఫుల్ గా ఎంటర్టైన్ అవుతారు. ఇప్పటికీ జనాలు హీరో విలన్ కి ఎదురు వెళ్లే సీన్స్ కి థియేటర్ లో అరుస్తున్నారు. అంటే జనాల పల్స్ మీద బాగా రీసెర్చ్ చేసి తీశాడు డైరెక్టర్. వాళ్ళకి నచ్చేలాగా ఫుల్ మీల్స్ పెట్టాడు. కమర్షియల్ సినిమా ఇష్టం ఉన్న వాళ్ళకి బాగా నచ్చుతుంది. ప్రియాంక మోహన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. జస్ట్ హీరోయిన్ లా కాకుండా ఇంపార్టెన్స్ ఉన్న రోల్. డాన్స్ నంబర్స్ లేవన్నాను కదా, అది మెయిన్ ప్లస్ పాయింట్ గైస్ నా వరకు అయితే. మెయిన్ గా కొన్ని ఎలివేషన్ సీన్స్ అయితే ర్యాంప్. స్టార్టింగ్ లో వచ్చి గరం గరం సాంగ్ లో విజువల్స్ చాలా బాగున్నాయి. స్టోరీ రొటీనే. మన తెలుగులో 10 years బ్యాక్ ఒక మూవీ వచ్చింది, సూపర్ హిట్ మూవీ. అందులో సెకండ్ హాఫ్ ఉంటుంది, సేమ్ అదే స్టోరీ గైస్. ఇక్కడే నాకు కొంచెం నచ్చలేదు. స్టోరీ కూడా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తుంటే బాగుండేది అనిపించింది. సారీ గైస్ ఇలా అంటున్నందుకు. స్టోరీ మాత్రం సేమ్ పెట్టేశాడు. అక్కడ నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. ఎస్జే సూర్య అండ్ మురళీ శర్మ గారి మధ్యలో వచ్చే సీన్స్ కూడా చాలా హిలేరియస్ గా ఉన్నాయి. బాగా నవ్వుకుంటారు. సిచ్యువేషనల్ కామెడీ అక్కడక్కడ బాగా వర్కౌట్ అయింది. నా వరకు స్టోరీ పక్కన పెడితే పర్ఫార్మెన్స్ అండ్ బీజిఎం నన్ను బాగా సాటిస్ఫై చేశాయి. ఓవరాల్ గా నాని, ఎస్జే సూర్య, జేక్స్ బిజాయ్, వివేక్ ఆత్రేయ విశ్వరూపం కోసం ఒక్కసారి థియేటర్లో చూడొచ్చు. అండ్ ఎస్పెషల్లీ బీజిఎం కోసం, ఆ బీజిఎం ని ఖచ్చితంగా థియేటర్లో ఫీల్ అవ్వాలి. దానికోసం ఖచ్చితంగా చూడొచ్చు. నా సైడ్ నుంచి అయితే రికమెండెడ్ 60%. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.